పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. అంటే ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు, నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఏమంటే ఇటు నంది అవార్డ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకేమనంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది. ఒక మీకు అనిపించింది, ఆవిడకు కూడా అనిపించి ఒక టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. దాని తర్వాత అంటే ఇది కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, కానీ చాలామందికి ఇచ్చారండి అవార్డు. అది వాళ్ళు మేబీ దే డెంట్ డిజర్వ్. సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే పర్లేదులే ఆవిడ కూడా అది వదిలేశారు. ఒకప్పుడు ఉండేది ఆవిడకి పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది, ఎన్నేళ్ళుగా చేసాం కదా, ఒక గుర్తింపు, అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి. బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు. కొంచెం బాధపడ్డారు. మేము కూడా ఫ్యామిలీ బాధ అంటే లేదు, ఇస్తారండి. ఇట్స్ అన్ అవార్డ్, మీ రికగ్నిషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్. మేబీ దే డెంట్ రికగ్నైజ్, అంతే. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, మేబీ అది రాదేమో, చెప్పలేము. సో అది మా చేతుల్లో లేదు. ఓకే, దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు. ఓకే, అంటే మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారా? నేను యాక్చువల్గా ఒకప్పుడు రోజుకి 4 సినిమాలు చూసేవాడు, ఆల్ లాంగ్వేజెస్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆల్సో. సో సినిమాలు అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్షన్, ఆ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని సినిమాలు చూడాలి. అది మంచి సినిమాలు ఉండొచ్చు, చెడ్డ సినిమా అంటే బ్యాడ్ అంటే కొన్ని సినిమాలు అయితే అబ్బా అని ఉంటుంది, అది చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తాం. ఇప్పుడు ఏమంటే కొంచెం మా వైఫ్ లాంటి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది నాతో కూర్చొని సినిమా చూస్తే. ఓకే, ఎందుకంటే వాడు షార్ట్కి టెక్నికల్ అంటాం, కథ వినరా అంటది. ఆ కథ మాకు ఆల్రెడీ అర్థమవుతుందిలే, కానీ టెక్నికల్గా ఆ షార్ట్ ఇది కంటిన్యూటీ ఎర్రర్ ఇది చేస్తూ ఉంటాం కాబట్టి షీ గెట్స్ ఇరిటేటెడ్. బట్ యా, చూస్తూ ఉంటాం సినిమా. ఓకే, అమ్మ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినాయండి పాతవి కానీ? అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాత సినిమాలు చూడడం మొదలెట్టాను, అంటే 70sలో. సో దాంట్లో ఐ ఫెల్ట్ హర్ బెస్ట్ మూవీస్ శివరంజని. మేముగా ఒక ప్రొడక్షన్ మేము తీసిన కలికాలం అని ఒక సినిమా తీసాం, చంద్రమోహన్ గారు, మా అమ్మ, సాయి కుమార్ గారు. అది అప్పుడు కొంచెం మెమరీ ఉంది, ఎందుకంటే ఐ వాస్ థింకింగ్ 5 years ఓల్డ్ నాకు ఏజ్. సో ఆ సినిమా కొంచెం బాగా మంచి సినిమా, అది లవ్లీ ఫిలిం. దెన్ అఫ్ కోర్స్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి, మీకు చెప్పినట్టు కనెక్ట్ అయ్యాం మేము. సో మా అమ్మని ఆల్మోస్ట్ న్యాచురల్గా ఆవిడ బయట అంటే మాతో ఎలా ఉంటారో అలాగే ఆ సినిమాలో చూపించారు. కాబట్టి దీస్ 3 movies ఐ విల్ సే హర్ గుడ్ మూవీస్. మనీ ఆంటీ, బ్రిలియంట్ మూవీస్. అలాంటి సినిమాలు తీయాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, ఓటీటీ వచ్చిన తర్వాత మార్కెటింగ్, ఓకే సినిమా థియేట్రికల్ అంటే ఒక బడ్జెట్ ఉండాలి, ఇన్ని టికెట్లు. సరే ఓటీటీ వచ్చింది కదా, వి షుడ్, ఐ ఫీల్ అలాంటి కొంచెం సినిమాలు తీస్తే బాగుంటాయి. హోపింగ్ మేము కూడా మేబీ మేము తీస్తామేమో. అంటే అమ్మగారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే శోభన్ బాబు గారి సలహా విని డబ్బులు సినిమాలో ప్రొడ్యూస్ చేయకుండా ల్యాండ్స్ కొని ఉంటే ఈ పాటికి చాలా అవి కోట్లలో ఉండేవి, సావిత్రిలాగా నేను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని అన్నారు. అవునవును, మనకి ఉంటుందండి, ఓకే, కానీ మనకి నా ఆశలు కూడా ఉంటాయి కదా. శోభన్ బాబు గారు అంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లో వేశారు, కానీ దానికి ఆయన సాక్రిఫైసెస్ చేసి ఉంటారు కొన్ని. సో టు ఈచ్ ఈజ్ ఓన్ అన్నట్టు మా అమ్మ వచ్చి వి కుడ్ హ్యావ్ బాట్ ల్యాండ్, కానీ దాని బదులు ఏం చేసాము, చాలా విషయాలు మేము లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసామండి. బయటికి వెళ్ళడం, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్, కంట్రీస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. సో అది కూడా ఒక ఆస్తి, అది రేపు వెళ్ళి కొనుక్కోలేము మనం.
చిన్నప్పటి నుంచి చూసి వచ్చి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకున్న లైఫ్లో ఎక్స్పీరియన్స్. కొంతమంది అంటారు మేబీ మేము 2 లైఫ్ టైమ్స్ ఒకే లైఫ్లో బతికేమని. సో దట్ ఆల్సో ఇస్ వన్ వెల్త్ ఓన్లీ అండి. ఓకే. ఇప్పుడు అమ్మగారితో కలిసే ఉంటున్నారండి జయసుధ గారితో? అంటే దగ్గర ఉంటున్నాము, ఒక్కొక్కరు డిఫరెంట్ ఫ్లాట్స్లో, కానీ ఆల్మోస్ట్ సేమ్ సొసైటీ. మా తమ్ముడు వాడు ఒక సొసైటీలో ఉంటారు, నేను పక్కన 5 minutes అవే. 5 minutes డిస్టెన్స్ అంతే, కలుసుకోవాలనుకో. 5 minute డిస్టెన్స్, అది ఇంపార్టెంట్ అండి దగ్గర ఉండడం. ఓకే. బట్ యా, అంటే మనకి కలిసి ఉన్నాము. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ చూస్తే భయపడుతున్నారు అందరూ. సో మేబీ ఫ్యూచర్లో విల్ సీ వెదర్ వీ కెన్ ఆల్ స్టే టుగెదర్ అని. కానీ 2-3 ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కదండి. సో ఇప్పుడు అందరికీ అకామిడేషన్ అంటే అందరు కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలంటే 3 కిచెన్స్ ఉండాలి. అవును. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కిచెన్ ఉంటేనే ఇంట్లో గొడవలు అవ్వవు. అందరు ఒకే వంటగదిలో ఉంటే డిషుమ్. ఓకే. కిచెన్ అంటే గురించి మీరు మంచి ఫుడ్ అండి? వంట చేస్తానండి, మోర్ దెన్ ఈటింగ్. అవునా? ఐ బీన్ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రికెట్, సినిమాలు వదిలేసి యూ బికమ్ షెఫ్. అంటే 8 years ఏజ్ నుంచి వంట చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ ఫాలో ఎనీ రెసిపీ, నేనే ఐ మేక్ మై ఓన్. సో అది ఉండింది. కానీ క్రికెట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్ అండి. అప్పుడు నేను ఎంతో ట్రై చేశాను, కానీ యూ కెనాట్ క్రికెట్ ఆడి స్పోర్ట్స్ కోటా, హోటల్ మేనేజ్మెంట్ యూ కెనాట్, అది క్లాష్ అవుతుంది. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి సార్? డిష్ ఏది చేసి పెడితే ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్లేవర్స్ అండి, అండ్ సౌత్ ఇండియన్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్కి సౌత్ ఇండియన్కి చాలా 3-4 ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మన ఆంధ్ర భోజనం అంటే అది మనం ఎంత అనుకున్నా, నేను ఐ ఈట్ ఓన్లీ వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జాపనీస్, ఇదన్నీ. మనకి ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం. మా అమ్మ యాక్చువల్గా షీఈ్ అలర్జిక్ టు ఎగ్. గుడ్ అంటే అలర్జీ, ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచే తినరు. ఆవిడ చాలా డేంజర్, షీ కెన్ డై ఆల్మోస్ట్, థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది. చాలా మంది తెలుసు ఈ విషయం. సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్. చైనీస్ ఎక్కువ బయట తినలేరు, ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చు అని. సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి చైనీస్ తినడానికి వెళ్తే, షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ, ఓకే, ఏదో ఒకటి. మేమందరం ఫ్యామిలీ మొత్తం అందరు చైనీస్ తింటున్నాం, ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు. కానీ బిర్యానీ రాగానే ఆ స్మెల్కి మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునేవాళ్ళం. ఓకే. సో మన ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ కాబట్టి. సౌత్ ఈస్ట్ ఏషియన్ ఇండియన్. ఎగ్ ఎలర్జీ ఉంది అమ్మగారికి, అంటే తినరు. ప్లస్ కొంచెం డేంజర్. ఇప్పుడు మీరు ఒక కేక్ కట్ చేసి, కేక్లో ఎగ్ ఉంది, నైఫ్ యూస్ చేసి, అదే నైఫ్ మళ్ళీ ఎగ్లెస్ కేక్ కట్ చేసిన, ఓకే, అది సరిగా క్లీన్ చేయకుండా, వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్తో దాన్ని తుడిచి కట్ చేసిన అలర్జీ వస్తుంది. ఓకే, వెరీ సివియర్. చాలా మందికి ఉందండి, ఇట్స్ వెరీ కామన్ అలర్జీ. ఇండియన్స్కి జనరల్గా ఎక్కువ ఉండదు, బట్ వరల్డ్లో నట్స్ అండ్ ఎగ్ ఇస్ మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ. మీరు ఏమైనా చేసి పెడతారా సార్ అమ్మగారికి ఫుడ్? అంటే మంచి చెఫ్ అంటున్నారు. ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు నా సొంత వంటగం ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ కుక్, ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్. నా వైఫ్కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతా. సార్ మీరు ఏమనుకోనంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారు సార్? మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నా, మైనస్ అయింది అనుకుంటున్నారు సార్? కొన్ని విషయాలు ప్లస్, కొన్ని విషయాలు మైనస్. ఆఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం. ఇప్పుడు కూర్చున్నాం, ఈ చైర్ అండర్ థై సపోర్ట్ అంటారు, సో అది రాదు. కానీ చాలా వరకు అది కస్టమైజేషన్. అంటే మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ లేపాను, ఓకే, బెడ్ కస్టమ్ మేడ్, మ్యాట్రస్ కస్టమ్ మేడ్, కార్
ట్రావెలింగ్ కొంచెం కష్టమే, అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పుడు కదా ఒక ఈ హైట్కి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను, కానీ అడ్జస్ట్ అయిపోయానండి. అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సిందే. బట్టలు, షూస్ అవి కొన్ని దొరకవు. సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేను నేను, అంటే రెడీమేడ్ తీసుకోలేము. సో ఇలాంటివి ఉంటాయి. ప్లస్ అయితే ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉండింది. ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని, అదొక ప్లస్, కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు, అన్ని క్యారెక్టర్స్ చేయలేము. సో లెట్ us see అంటే అది ఎంత వరకు ప్లస్ పాయింట్ అవుతుందని సినిమా అంటే యాక్టింగ్లో అంటే చూద్దాం. లెట్స్ సీ. అంటే అమ్మగారు అనేవారు ఏందిగా ఇంత హైట్ పెరిగావు? ఆవిడే కదండి ఫుడ్ పెట్టారు, నన్ను ఎందుకు అడగాలి? ఫుడ్లో ఏం పెట్టారు అని ఆవిడని అడిగారు. నేను మా తమ్ముడు సబ్ అంటే మా ఫాదర్ హైట్ 6'2", 6'2" పర్ మా బ్రదర్ 6'3". నేనే కొంచెం ఎక్స్ట్రా 6'8" సార్? 6'8". అది కూడా సడన్ గా ఒక 15 years ఏజ్లో, ఆ 1 yearలో 3 సార్లు షూ మార్చుకోవాల్సి వచ్చింది. అసలు క్రేజీ. పాపం మా నాన్న కొత్త షూ కొనుక్కురాగానే 3 నెలలు అది సైజ్ మారిపోయి, మా ఫుట్లో టో కూడా డిస్ఫిగర్ అయి ఉంటుంది, ఇలా ఉంటుంది పైకి లేచి. ఎందుకంటే సడన్ గ్రోత్ స్పర్ట్లో షూ టైట్ అవ్వడం వల్ల. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే చాలా మంది హైట్ పెరగాలని చూస్తారు, కానీ మీది ఎక్కువ హైట్ ఉంది ఇంకా పెరగదు. నాన్న అనేవారు పెరుగు తిన్ను అది తిను, గుడ్ హైట్ అని, ఎంతవరకు చెప్పాలి. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు షార్ట్ పీపుల్ కూడా, మా వైఫ్ చాలా షార్ట్, వాడికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైనా వంగి తీసుకోవాలంటే కష్టం, అంటే డైరెక్ట్ కాదు. క్యాబినెట్లో అప్పుడు ఏదో ఉంది, అది వంగేలా తీసుకోవాలంటే కష్టం, ఆవిడకి ఈజీ. కొంచెం నిహార్ కపూర్ గారిని ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు? అంటే ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, రైటర్ గానా, ఆర్టిస్ట్ గానా, ఎలా? సినిమా లేకపోతే మల్టీ టాలెంటెడ్? అది చెప్పచ్చు. అంటే టాలెంట్ అంటే అది టాలెంట్ ఉందా లేదా అని తెలియదు, మన వర్క్ ప్రకారం మీరు చెప్పాలి. కానీ వీ విల్ కీప్ డూయింగ్ అండి, మా ప్రయత్నం మేము చేస్తాం. సినిమాలు, మంచి సినిమాలు తీయాలి, మెయిన్ ఇస్ దట్. అది యాక్టర్గా ఉండొచ్చు, డైరెక్టర్గా ఉండొచ్చు, ప్రొడ్యూసర్గా ఉండొచ్చు, అండ్ సమ్ ఫామ్ ఏదో ఒకటి అది ఉంటే దట్ ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై లైఫ్ గోల్ ఇస్. మనం మరి సినిమాలు ఈ ఇండస్ట్రీలో ఉండాలి ఇదే చూస్ చేసాం కాబట్టి, పోతూ పోతూ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మంచి సినిమాలతో, అంటే ఎనీ సినిమా. సో దట్ ఈస్ ద డ్రీమ్. మీ హైట్కి, పర్సనాలిటీకి తెలుగులో కంటే ఎక్కువ హాలీవుడ్లో అవకాశాలు వస్తాయేమో అనుకుంటున్నాను. అలాంటి చాలా మంది ఉన్నారండి. దట్ ఈస్ ద థింగ్ కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, తెలుగు మాట్లాడుతున్నాడు, సో ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం తమిళ్ కూడా మాట్లాడుతాను. సో తమిళ్ తెలుగు కంఫర్ట్. హిందీ అంత కంఫర్టబుల్ లేదు నాకు యాక్చువల్గా, అంటే మా లాంగ్వేజ్. కానీ అది కూడా ట్రై చేస్తాను, అంటే నేర్చుకోవచ్చు. చాలామంది ఇప్పుడున్న జనరేషన్ హిందీ యాక్టర్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడి పెరిగారు. సో డిక్షన్ క్లాసెస్, సో ఈ మరి ఉంటాయి. ఇఫ్ ఇట్ రిక్వైర్మెంట్ ఉంటే చేద్దాం. కానీ హాలీవుడ్కి వెళ్తే యూనిక్నెస్ పోతుంది, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. కానీ అఫ్ కోర్స్ ఎవరినో ఫోన్ చేసి హాలీవుడ్ సినిమా చేయాలంటే ఫస్ట్ అన్ని వదిలేసి వెళ్ళిపోతాను. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ యా, ఐఎమ్ ఓపెన్ టు ఎనీ లాంగ్వేజ్ టు డూ. అది హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, ఓపెన్ టు ఇట్. అంటే ఎప్పుడైనా అమ్మగారు ఇంకా బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంకా, అంటే ఎప్పుడైనా అమ్మ ఇక చాలు టైర్డ్ అయిపోయావు, ఇక చాలు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఊరుకుంటారా? అసలు ఊరుకుంటారా? యాక్చువల్గా మధ్యలో 2 సార్లు ఆవిడ అనుకున్నారు, కానీ ఆవిడకి మళ్ళీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఆవిడ 12 years ఏజ్లో స్టార్ట్ చేస్తుంటారు కెరియర్. సో ఆవిడకి అదే తెలుసు, 1 year ఇంట్లో కూర్చోబెడితే షీల్ గెట్ బోర్ కొట్టేస్తుంది. లేదు సినిమా, మంచి సినిమా. ఇప్పుడు కూడా మేము అదే, ఒక సినిమా 2 సినిమాలు ప్లానింగ్ ఆవిడతో చేయడం యాక్టింగ్ వైజ్. సో షీజ్, ఆ డిసిషన్ ఆవిడే తీసుకోవాలి, మేము చెప్పడం కాదు. ఆవిడ ఎక్కువ టైర్డ్ అయిపోయి, ఎక్కువ ఓవర్ వర్క్ అయిపోయి, ఒంట్లో బాగాలేకుండా ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మేము చెప్తామేమో, కానీ అయినా ఆవిడ మాట వినరు. బట్ రైట్ నౌ షీఈ్ హెల్దీ, షీఈ్ ఫిట్,
సో ఆవిడ ఇష్టం, ఆవిడ చేసుకుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలని, మీకు ఒక నటుడిగా డైరెక్టర్గా రైటర్గా కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.